వార్ 2 కబీర్ అలియాస్ హృతిక్ రోషన్ వర్సెస్ విక్రమ్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్. ఒకరు దేశం కోసం ప్రాణం ఇచ్చే మాజీ ఏజెంట్, మరొకరు దేశం కోసం ఎదురు తిరిగిన అత్యంత ప్రమాదకరమైన ఆఫీసర్. ఈసారి యుద్ధం భూమిపై కాదు, భావోద్వేగాల మధ్య జరిగింది. ఎవరి దేశభక్తి నిజం, ఎవరి వైపు న్యాయం ఉంది? బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్, టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరు గ్లోబల్ స్టార్స్ కలిసి చేసిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అయింది. అక్టోబర్ 14 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే, టాప్ రా ఏజెంట్ అయిన కబీర్ అంతర్జాతీయంగా పనిచేసే ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ కాలి క్యాటర్లోకి రహస్యంగా చొరబడతాడు. ఆ సంస్థకి నమ్మకం కలిగించడం కోసం కబీర్ బయట ప్రపంచానికి ఒక ద్రోహిగా, కూలీగా, కిరాయి హంతకుడిగా కనిపిస్తాడు. ఈ విషయం కబీర్ గురువైన కానెల్ లుథ్రాకు మాత్రమే తెలుసు. కబీర్ దేశం కోసం డబుల్ ఏజెంట్గా పనిచేస్తున్నాడని. కాలికట్టల్లో తన విధేయత నిరూపించుకోవడానికి కబీర్ వారి ఆదేశం మేరకు తన గురువైన కానెల్ లుథ్రాని హతమార్చవలసి వస్తుంది. లోపల బాధపడుతున్నప్పటికీ దేశం కోసం కబీర్ ఆ పని చేస్తాడు. దీంతో కబీర్ని దేశానికి అతిపెద్ద శత్రువుగా ప్రకటిస్తుంది. కబీర్ని పట్టుకోవడం కోసం కొత్త ఆఫీసర్ అయిన విక్రమ్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ని నియమిస్తుంది. విక్రమ్ అత్యంత నైపుణ్యం కలవాడు. కబీర్కు ఏమాత్రం తీసుకోని శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. ప్రపంచవ్యాప్తంగా సాగే చేజింగుల్లో కబీర్ పట్టుకోవడానికి విక్రమ్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. విక్రమ్ ప్రతి అడుగులను కబీర్ వెంటాడుతాడు. అతను తెలియకుండానే కాలికాటి యొక్క కార్యకలాపాల గురించి తెలుసుకుంటూ ఉంటాడు. లుథ్రా కుమార్తె కావ్య అలియాస్ కీరాద్వాని కూడా తన తండ్రిని చంపిన కబీర్పై పగతో అతను పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆమె సైబర్ ఇంటెలిజెన్స్ ద్వారా విక్రమ్కు సహాయం చేస్తూ ఉంటుంది. ఒకరి మిషన్లో కబీర్ తన రహస్య లక్ష్యాన్ని విక్రమ్కి చెప్పి తనతో చేతులు కలపని అడుగుతాడు. దేశాన్ని రక్షించడానికి ఇద్దరు కలిసి పనిచేయడానికి సిద్ధమవుతారు. దేశ రక్షణ మంత్రి కుటుంబాన్ని అంతం చేయాలనే కాలికాటి ప్లాన్ను అడ్డుకునే ప్రయత్నంలో విక్రమ్ ఒకసారిగా తన నిజ స్వరూపాన్ని బయటపెడతాడు. విక్రమ్ కాలికాటలకు పనిచేస్తున్నాడని, అతను కబీర్ని ట్రాప్ చేశాడని తెలుస్తుంది. ఈ ద్రోహం తర్వాత విక్రమ్ కబీర్ను విమానం నుంచి కిందకు తోసేస్తూ చిన్ననాటి కోడ్ లాంటి గుర్తు చేస్తాడు. ఆ గుర్తుతో కబీర్కి గతంలోకి సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది. విక్రమ్ కబీర్ చిన్ననాటి స్నేహితుడు రఘు అని తెలుస్తుంది. చిన్నప్పుడు కబీర్ రఘు జువైనల్ సెంటర్లో ఉండగా లుథ్రా వారిని సైన్యంలో చేరమని అడుగుతాడు. కబీర్ ఎంపికైతే దేశం కంటే నాకు స్నేహితుడే ముఖ్యం అన్న రఘు నిరాకరించబడతాడు. ఆ రోజు నుంచి రఘు కబీర్ తన ఒంటరిగా వదిలిపెట్టాడని, వ్యవస్థ తనను తిరస్కరించిన కోపంతో పగ పెంచుకుంటాడు. ఇప్పుడు రఘు ఆ పగతోనే విక్రమ్గా మారి కాలికాటిలో చేరాడు. కథ చివరి దశలో రక్షణ మంత్రి సారంగ్ కూడా కాలికాటిలో ఒక మనిషిని, ప్రధానమంత్రిని చంపి దేశ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడని కబీర్ తెలుసుకుంటాడు. కబీర్, విక్రమ్ హిమానీ నదంలో చివరి పోరాటం చేస్తాడు. ఈ పోరాటం కేవలం దెబ్బలాట మాత్రమే కాదు, వారిద్దరి మధ్య ఉన్న విశ్వాసం, ద్రోహం, విడిపోయిన స్నేహం గురించి భావోద్వేగ ఘర్షణగా మారుతుంది. కబీర్ విక్రమ్ చంపకుండా వారిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని గుర్తు చేస్తాడు. చివరికి విక్రమ్ పశ్చాత్తాపడి కబీర్తో కలిసి పనిచేయడానికి అంగీకరిస్తాడు. ప్రపంచానికి విక్రమ్ చనిపోయినట్లు ప్రకటించబడుతుంది. కానీ వాస్తవానికి అతడు కబీర్తో కలిసి దేశం కోసం రహస్యంగా పనిచేయడం మొదలు పెడతాడు. కబీర్ దేశాన్ని కాపాడుతూ తన బాల్య స్నేహితుడిని తిరిగి సరైన మార్గంలో తీసుకురావడంతో కథ ముగుస్తుంది. హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్లో కనిపించడం, ఈ కాంబినేషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఫస్ట్ హాఫ్లో వచ్చే వీరిద్దరి ఇంట్రోలు, ఆ తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్ను దద్దరిల్లేలా చేశాయి. విక్రమ్ పాత్రలో ఎన్టీఆర్ ఎంట్రీ హిందీ ప్రేక్షకులు ఊహించని విధంగా ఉంది. నటన, స్క్రీన్ ప్రెజెన్స్, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. వార్ 2 కేవలం భారీతనానికి, స్టైల్కు ప్రాధాన్యతనిచ్చి స్టోరీ విషయంలో రాజీ పడింది అని చెప్పడంలో సందేహం లేదు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ విజువల్స్, టెక్నికల్ అంశాలపై పెట్టిన శ్రద్ధ కథపై పెట్టలేకపోయారు. ది డ్యూల్ ఆఫ్ ఐడియాలజీస్. కబీర్, విక్రమ్ మధ్య కేవలం శత్రుత్వం మాత్రం కాదు, వారిద్దరి విభిన్న దేశభక్తి సిద్ధాంతాల మధ్య జరిగే పోరాటం ఈ సినిమాకి కోర్ పాయింట్. దేశం కోసం ఒకరు రూల్స్ పాటిస్తే మరొకరు రూల్స్ బ్రేక్ చేసి పోరాడతారు. ఈ కాన్ఫ్లిక్ట్ అద్భుతంగా అనిపించినప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం దాన్ని సరిగ్గా ఎలివేట్ చేయలేకపోయింది. విక్రమ్ పాత్ర యొక్క బ్యాక్ స్టోరీ, కబీర్తో అతని పాత పరిచయం సినిమాకు భావోద్వేగపు లోతును ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బలహీనంగా, హడావిడిగా ఉండడం వల్ల ఇద్దరు హీరోల మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్ట్ ప్రేక్షకులు సరిగ్గా చేరుకోదు. ఫలితంగా క్లైమాక్స్లో వారి పోరాటం కూడా కేవలం యాక్షన్ సీక్వెన్స్లో మిగిలిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే
యాక్షన్ అరాచకం కానీ ఎమోషన్ శూన్యం. ఈ సినిమాకి బలాలు: ఇద్దరు హీరోల స్క్రీన్ ప్రెజెన్స్, వారి నటన, హృతిక్ తన స్టైల్స్, ఎన్టీఆర్ తన ఎమోషన్ అండ్ ఇంటెన్స్తో ఆకట్టుకున్నారు. కొన్ని చేజింగ్ మరియు ఫైట్ సీక్వెన్సెస్, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే గ్లోబల్ లొకేషన్స్లో చిత్రీకరించిన యాక్షన్ చాలా రిచ్గా ఉంటుంది. స్పై యూనివర్స్ ఫ్యాన్ స్ట్రిక్ట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా రేంజ్కి తగ్గట్టుగా బీజం అదిరిపోయింది. ఈ సినిమాకి నెగిటివ్ పాయింట్స్: సెకండ్ హాఫ్ బాగా సాగతీసినట్టుగా నెమ్మదిగా అనిపించింది. కథనాన్ని అనవసరమైన సన్నివేశాలతో నింపారు. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ నాశనకంగా సరిగ్గా పాలిష్ చేయనట్లు అనిపించింది. భారీ బడ్జెట్తో తీసిన సినిమాకి ఇది మైనస్. కథనంలో కొన్ని ట్విస్టులు ఉన్నప్పటికీ అవి చాలా రొటీన్గా, సులభంగా ఊహించగలిగేగా ఉన్నాయి. చివరగా వాటు అనేది స్టైల్, స్కేల్ మరియు స్టార్ పవర్ కోసం తీసిన సినిమా. ఇందులో మనసుకు హత్తుకునే కథ కానీ కొత్తదనం కానీ ఆశించకూడదు. ఎవరైతే లార్జర్ దెన్ లైఫ్ యాక్షన్ సినిమాలు ఇష్టపడతారో, ఎవరైతే హృతిక్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ స్క్రీన్పై చూడడానికి వెయిట్ చేశారో వారికి ఈ సినిమా ఒక వన్ టైం వాచ్ అవుతుంది. మీరు వార్ 2 సినిమా చూసారా? అయితే మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? హృతిక్ ఎన్టీఆర్ కాంబినేషన్లో మీకు బాగా నచ్చిన యాక్షన్ సీన్ ఏంటి? కింద కామెంట్స్లో మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.